సర్వాంతర్యామైన దైవాన్ని నమ్మిన వారికి లోకం అంతా తోడుంటుంది. వారు ఏకాకులు కారు. భగవంతుని ప్రేమ అనే నిధి ఉంటే మరేం కావాలి? దైవాన్ని నమ్మితే ఎక్కడ ఉన్నా ఆయన సురక్షితమైన చేతిలోనే ఉంటాం. దైవం శాశ్వతం, ఎల్లవేళలా స్థిరంగా ఉంటారు. కానీ ఉండడం, ఉండకపోవడం అనేది మనం చూసే దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. మనం దైవం ఉన్నాడు అనుకొని దైవ స్పృహతో ఉంటే దైవం మనతో ఉంటాడు. మనం దైవ స్పృహ లేకుండా పూర్తిగా లౌకిక భావనతో ఉన్నంతసేపు భగవంతుడు మనకు కనిపించరు. మనం తలుచుకోగానే బాబా కనిపించినంత మాత్రం చేత ఆయన లేడని అనగలమా? ఆయన తన స్థానంలో చిదానంద స్వరూపంగా ఉన్నాడు. మనం తలుచుకోకపోవడం అనేది మన లోపమే కానీ బాబా వదిలేశారు అనుకోకూడదు. ఒక్కసారి చేయబడితే ఎన్ని జన్మలైనా వదలరు. మనం దూరంగా జరిగితే తిరిగి తన దగ్గరకు వచ్చేలా చేస్తారు బాబా. అందువల్ల కాస్త ఆలస్యం జరుగుతుందే తప్ప ఆయన మన వెన్నంటి ఉండడం వల్ల దరి చేర్చుకోవడం అనేది ఆగదు. ఈ ఆలస్యం మన వైపు నుండి జరుగుతుందే కానీ పరమాత్మ వైపు నుండి కాదు. మనం ఏకాకులం అనుకోవడం మనలో బాబా రూపంలో ఉన్న దైవాన్ని మనం గుర్తించకపోవడం మాత్రమే. అందుకే అంతర్దృష్టితో బాబాను దర్శించి హృదయంలో సదా నిలుపుకోవాలి. అలా మనలో నిండి ఉండి చేయి పట్టి తోడు నడిపించే బాబాను మరవకుండా ఉండేలా చూడమని బాబానే ప్రార్థించాలి. మన హృదయంలో బాబా ఉంటే మనం ఎన్నడూ ఒంటరినం కాము. జై సాయిరాం. ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई जय जय साई। ओम साई श्री साई जय जय साई। ओम साई श्री साई जय